ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటరుకు ఉన్న ఆయుధం నోటా. ఈసారి లోక్సభ ఎన్నికల్లో నోటా ప్రభావంతో పలువురు అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యాయి. నోటా ఈసారి ఎన్నికల్లో అంతలా ప్రభావం చూపిందా? రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో నోటా కారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలు సైతం మారిపోయాయా? పలు నియోజకవర్గాల్లో నోటా ప్రభావంతో అభ్యర్థుల గెలుపోటములు సైతం తారుమారయ్యాయా? లోక్సభ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించగా మరికొందరు మాత్రం అత్యల్ప ఓట్లతో గట్టెక్కారు. ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్ల మద్దతును కూడగట్టుకున్న కొందరు అభ్యర్థులు గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక మెజారిటీతో భారీ విజయం సాధించగా మరికొందరు మాత్రం ఉత్కంఠ పోరులో త్రుటిలో గట్టెక్కగలిగారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అభ్యర్థులు ఎవరూ నచ్చని ఓటర్లు నన్ ఆఫ్ ది అబోవ్ వైపు మొగ్గు చూపారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలు మారిపోయాయి. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించే ఆయుధం నోటా. దీంతో అభ్యర్థుల తలరాతలు తల్లకిందులు కూడా అవుతాయి. నోటా ప్రభావం అంతలా ఉంటుందని చెప్పడానికి పలు ఉదాహరణలు సైతం ఉన్నాయి. ఈవీఎం బాక్స్పై సైలెంట్గా చివరి స్థానంలో ఉండే నోటా బటన్ ఎంత వైలెన్స్ని క్రియేట్ చేస్తుందో ఈ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. నోటా ఓట్లు పెరిగిన నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థుల తలరాతలు తారుమారయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో పలువురు అభ్యర్థుల గెలుపోటములను నోటా డిసైడ్ చేసింది. నన్ ఆఫ్ ది అబోవ్ అంటూ ఓటర్లు నోటాకు వేసిన ఓటుతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ఓటమి పాలయ్యారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ అంటే అతిశయోక్తి లేదు. కొన్ని నియోజకవర్గాల్లో చివరి రౌండ్ వరకు జరిగిన ఉత్కంఠ పోరులో కొద్దిపాటి ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు నోటా ఓట్లను తలుచుకుని బాధపడుతున్నారు. నోటాకు పడిన ఓట్లు తమకు పడి ఉంటే ఖచ్చితంగా విజయం సాధించే వాళ్లమని వాపోతున్నారు ఓడిపోయిన అభ్యర్థులు. ఇక మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సమయంలో చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పోటీ ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. చివరికి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రవీంద్ర దత్తరాం వైకర్ కేవలం 48 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్పై గెలుపొందారు. వాయ్కర్కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్కు 4,52,596 ఓట్లు వచ్చాయి. దీంతో వీరి మధ్య కేవలం స్వల్ప ఓట్ల తేడాతో ఫలితం నిర్ణయించబడింది. ఇక్కడ నోటా ప్రభావం అభ్యర్థుల గెలుపోటములపై పడింది. కేరళలోని అత్తింగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్వకేట్ అధూర్ ప్రకాష్, సిపిఎం అభ్యర్థి వి జాయ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా చివరకు 684 ఓట్ల మెజారిటీతో అధూర్ ప్రకాష్ విజయం సాధించారు. దీంతో స్వల్ప ఓట్ల తేడాతో వి జాయ్ ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ నోటాకు ఏకంగా 9,791 మంది ఓటేశారు. నోటాకు పడిన ఓట్లలో కొన్ని ఓట్లైనా ఓడిన అభ్యర్థికి పడితే ఫలితం వేరేగా ఉండేది. ఒడిశాలోని జయపురంలో బీజేపీ అభ్యర్థి రవీంద్రనారాయణ్ బెహ్రా తన సమీప బీజేడీ అభ్యర్థి షర్మిష్ఠా సేథిపై 1,587 ఓట్లతో గెలుపొందారు. బెహ్రాకు 5,34,239 ఓట్లు, సేథికి 5,32,652 ఓట్లు వస్తే నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా అభ్యర్థుల గెలుపోటములపై నోటా ప్రభావం చూపింది. ఇక రాజస్థాన్లోని జైపూర్ రూరల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చోప్రా కేవలం 1,615 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. చోప్రాకు 6,16,262 ఓట్లు, సింగ్కు 6,17,877 ఓట్లు రాగా నోటాకు 7,519 ఓట్లు పోలయ్యాయి. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ నియోజకవర్గంలోనూ నోటాకు భారీగానే ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి భీరేష్ ఠాకూర్పై బీజేపీ అభ్యర్థి భోజ్రాజ్ నాగ్
784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భోజరాజ్కు 5,97,624 ఓట్లు, ఠాకూర్కు 5,95,740 ఓట్లు రాగా నోటాకు ఏకంగా 18,669 మంది ఓటేశారు. నోటాకు పోలైన ఓట్లు ఓడిన అభ్యర్థికి వస్తే ఫలితం వేరేలా ఉండేది. ఇలా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని నోటా ఓటు మార్చేసింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొన్న పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై నోటా ప్రభావం చూపింది. నోటాకు వచ్చిన ఓట్లు ఓడిన అభ్యర్థులకు వస్తే వారే గెలిచేవారంటే నోటా ప్రభావం ఎంతలా పడిందో స్పష్టమవుతోంది.